వరంగల్ జిల్లా రంగసాయిపేటలో జరిగిన దారుణానికి సంబంధించి ప్రస్తుతం మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తాగొచ్చి వేధింపులకు గురి చేస్తున్న అల్లుణ్ణి మామ కొట్టి చంపారు. తాగొచ్చి అత్తమామల్ని అదేవిధంగా తన కూతుర్ని వేధిస్తుండటంతో మామ అల్లుణ్ణి కొట్టి చంపినట్టుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ శ్రీధర్. శ్రీధర్, చెప్పండి. చూస్తున్న ఒక ఘటన మనకు కనిపిస్తోంది, మృతదేహం దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. ఏం జరిగింది? కుటుంబ సభ్యులు ఏమని చెప్తున్నారు? మామ వర్షన్ ఏంటి? పోలీసుల దర్యాప్తు ఏ విధంగా జరుగుతోంది? బిందు వరంగల్ నగరంలో రౌడీ షీటర్ దారుణ హత్యకు గురయ్యారు. అయితే సొంత మామ చేతులు ఎవరైతే ఈ తన భార్య వాళ్ళ నానున్నాడో అతనే ఈ హత్యకు పాల్పడ్డాడు. అయితే ఈ సీను రౌడీ షీటర్ గత 8 సంవత్సరాలుగా అనేక సార్లు కూడా ఈ మామతో పాటు భార్యను కూడా ఇబ్బందులకు గురి చేశాడు. అయితే గత 8 సంవత్సరాల క్రితమే భార్య పుట్టింటికి వెళ్ళిపోయింది. అయినప్పటికీ కూడా ప్రతి వారంకు 1-2 సార్లు మద్యం మత్తులో ఇంటికి రావడం, భార్యపై అదేవిధంగా మామపై దాడి చేయడం గతంలో అనేక విషయాల్లో కూడా రౌడీ షీటర్ మటవాడ పోలీస్ స్టేషన్ లో నమోదైంది. ఈ రౌడీ షీట్ ఉన్న నేపథ్యంలో ఇతను గత 8 సంవత్సరాలుగా అనేక సార్లు ఇబ్బంది పెడితే వాళ్ళ కుటుంబం కూడా అనేక సార్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. లోకల్ వాళ్ళ స్థానిక వాళ్ళతో కూడా పంచాయతీ ఏర్పెట్టడం జరిగింది. అయినప్పుడు కూడా శ్రీనివాస్ తన పద్ధతి మార్చుకోకుండా మామతో పాప అత్తమామలను బావమరిదిని అదేవిధంగా భార్యను చాలా సార్లు ఇబ్బంది పెట్టాడు. నిన్న అక్కడ స్థానికంగా ఉరుసు దగ్గర బొడ్రాయి పండుగ జరుగుతున్న నేపథ్యంలో చాలా మంది అక్కడ ఉన్నారు. అయినప్పుడు కూడా మధ్య మత్తులో వచ్చేసి మామపై దాడి చేసే ప్రయత్నం చేశారు. ఈ ఆవేశంతో ఉన్న మామ ఒకేసారి గోడ కొట్టడంతో తలపలిగి అక్కడికక్కడే ముచ్చేశారు. మొత్తానికి కుటుంబ వర్షన్ మాత్రం వాళ్ళంతా కూడా మా పీడ విరగడైపోయిందని చెప్తున్నారు. పోలీసులు కూడా అనేక సార్లు కౌన్సిలింగ్ చేసినప్పుడు కూడా రౌడీ షీట్ లో ఇతను శ్రీనివాస్ లో మార్పు రాకపోవడం వల్లే ఈ హత్యకు గురైనట్టు తెలుస్తున్నాయి. స్థానిక ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే స్థానికంగా ఉన్న చాలా మంది కూడా ఇదే విధంగా మధ్యమత్తులో ఇబ్బంది పెడుతుంటారు, కత్తితోటి దాడి చేయడం అట్లాంటివి చేస్తుంటారు. కాబట్టి ఇతని మరణాన్ని అందరూ కూడా మామకే సపోర్ట్ చేస్తున్నారు. అయితే పోలీసులు మాత్రం అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఏం జరిగింది, ఈ రౌడీ షీట్ హత్యకు గల కారణం ఏంటంటే పోలీసులు విచారణ చేస్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా ఒక రౌడీ షీటర్ నుండి మాకు విముక్తి కలిగిందని భార్యతో పాటు కుటుంబ సభ్యులు కూడా అంటున్నారు. ఓకే శ్రీధర్, థ్యాంక్ యూ.